నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు మనము కోన రంగనాయకులు మాస్టర్ రాసినటువంటి 'ఆఖరిమెట్టు' నవల ధారావాహికగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ఒకటో భాగంలో కథానాయకుడు రాజా శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్ రైలు ప్రయాణాన్ని మనం చూడడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట ఒక చెట్టు నీడన కూర్చోవడంతో నిన్నటి ఎపిసోడ్ ముగిసింది. ఈరోజు రెండో ఎపిసోడ్గా మధ్యాహ్నం 12 గంటలు కావస్తుంది. నిన్న మధ్యాహ్నం అమ్మ పెట్టిన తిండే ఏమి తిన్నాడో ఏమో, ఇప్పటి వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేకపోయాడు. ఇక్కడ అంతా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. నోరు విడిచి 10 రూపాయలు అడుగుదామంటే ఆత్మాభిమానం అడ్డొస్తుంది. అక్కడే రైల్వే కూలీ ఒక అతను వచ్చి, ఎవరు బాబు నీవు, ఉదయం నుండి ఇక్కడే ఉన్నావు, ఏడకి పోవాలి అని అడిగాడు. రాజా మౌనంగా ఉండిపోయాడు. సంశయించక బాబు, ఇక్కడికి వచ్చిన వారంతా నీలాంటి వారే. బ్రతుకే భారమయ్యే సమయంలో భుజానికి బ్యాగు తగిలించుకుని భాగ్యనగరానికి వచ్చిన వాళ్ళమే. ఉన్న ఊరిలో పిడికుడు మెతుకులకు నోచుకోలేక పొట్ట చేతబట్టి భాగ్యనగరం చేరితే ఇక్కడ ఆకలి కేకలతో సావాసం చేయాల్సిందే అని చెప్పాడు. రాజా తను హైదరాబాదు రావాల్సిన అవసరాన్ని వివరించాడు. తన కుటుంబానికి డబ్బు అవసరమని, ఎవరైనా ఉద్యోగం ఇస్తే చేసుకుంటానని చెప్పాడు. మనలాంటి వారికి సరైన ప్రాంతము కృష్ణానగర్. అక్కడికి వెళ్తే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందని, పైగా మనలాంటి వారమంతా అక్కడే చౌకగా జీవించవచ్చునని, ఏమో అదృష్టం బాగుంటే కోట్లు కూడా సంపాదించవచ్చునేమో అంటూ సలహా ఇచ్చాడు ఆ రైల్వే కూలి. అప్పుడే తన జోబులో నుంచి ఒక 20 రూపాయలు తీసి రాజాకిచ్చాడు. ఇదిగో బాబు, ఈ డబ్బుతో ఛార్జీ కట్టుకో. రాజా తీసుకోవడానికి సంశయిస్తున్నాడు. బాబు, నేనెప్పుడూ ఈ స్టేషన్ దగ్గరే ఉంటాను. ఈ 20తో బస్ ఛార్జీ కట్టుకుని ఇంకెప్పుడైనా స్టేషన్కి వచ్చేటప్పుడు ఇచ్చేయి అంటూ సలహా ఇచ్చాడు. రాజా ఆ డబ్బు తీసుకుని 2 చేతులు జోడించి నమస్కరించి 7వ నెంబర్ కృష్ణానగర్ వెళ్ళే బస్సు ఎక్కాడు. అప్పటికే ఆ బస్సులో దాలయ్య, రత్నాలు, వాళ్ళ 2 పిల్లలు కూర్చున్నారు. ఆ వెనుక సీట్లో రాజా కూర్చున్నాడు. మాటల సందర్భంగా దాలయ్య రత్నాలతో అంటున్నాడు, అయినా రత్నాలు, నువ్వు సర్దుకుపోవాల్సిందే అన్నాడు. మామ, నాకు అలాంటి చేతవి కాదు. ఎంత డబ్బున్నోలైతే మాత్రం నన్ను అదోలా చూస్తుంటే ఎలా? అలాంటోడు ఇంట్లో పనిచేయడం కన్నా ఎక్కడికైనా పోయి ఆకలితో చచ్చిపోవడం మంచిది అని చెప్పింది రత్నాలు. నిజమేనే, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ పేదవారి బ్రతుకులంటే గాలి బుడగల్లాంటివి. ఏ క్షణానికి ఏమవుతుందో తెలియదు అన్నాడు దాలయ్య. ఇంతలో కృష్ణానగర్ అంటూ కేక వేశాడు కండక్టర్. దాలయ్య, రత్నాలు, వాళ్ళ 2 పిల్లలు దిగారు. వాళ్ళ వెనుక రాజా కూడా దిగాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు. ఎలాగూ ఆ కుటుంబము కృష్ణానగర్లోనే దిగింది. పైగా పేదవారు కూడాను. వాళ్ళ వెంట వెళ్ళడమే ఉత్తమం అనుకున్నాడు. దాలయ్య భుజంపై ట్రంకు పెట్టి, సంకలో చాప, చేతిలో ఒక బకెట్ పట్టుకుంటూ గబగబా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెనుకనే రత్నాలు తలపై ఒక మూట, సంకలో కొడుకును 2 చేతులతో తపేలాలు పట్టుకుంటూ నడుస్తుంది. ఆ వెనుక మహాలక్ష్మి ఒక చేతితో ప్లాస్టిక్ బిందె, రెండవ చేతితో చిన్న చేతి సంచి, అందులో
తినుబండారాలు, 2 రకాల చిరుతిళ్ళు ప్యాకెట్లు, ఒక పాల సీసా పట్టుకుని తల్లిదండ్రుల వెనుక పరిగెట్టుకుంటూ సాగింది. ఆ కుటుంబాన్ని రాజా అనుసరిస్తున్నాడు. రత్నాలికి అనుమానం వచ్చింది. మామ, వీడెవడో మన వెంటే వస్తున్నాడు, ఎందుకంటావు అని దాలయ్యని అడిగింది. ఏమో, అడిగేస్తే పోలా అంటూ వెనుకకు తిరిగి, ఇదిగో బాబు, ఎక్కడికి పోవాలి అన్నాడు దాలయ్య. ఎక్కడికని తెలియదండి, నాకు ఈ ఊరు కొత్త అన్నాడు రాజా. ఏ ఊరు మీది? శ్రీకాకుళం. అయితే మీ దేశపోలంతా అదిగో బోరబండని ఉంటుంది, అక్కడ ఉంటారు, వెళ్ళు అన్నాడు దాలయ్య. నాకు వారు ఎవరూ తెలియదండి అన్నాడు రాజా. దానికేం లేదు, అదిగో ఆ రోడ్డు గుండా వెళ్తే వచ్చేస్తుంది. అక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేకపోయినా రోజుకు 100 రూపాయలు ఇస్తే ఒక పరుపు ఇస్తారు. ఆ లాడ్జీలో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు, అర్థమైందా అన్నాడు దాలయ్య. నా దగ్గర డబ్బులు లేవండి అన్నాడు రాజా. డబ్బులు లేవా? అయితే మాతో రా, అక్కడ అంతా ఫ్రీ అంటూ వెంట తీసుకెళ్తున్నారు. మామా, అక్కడేం ఉండగలడీడు అన్నది రత్నాలు. మరేం చేస్తామే, ఇతను మనలాంటోడిలాగా ఉన్నాడు, దిక్కులేనోళ్ళకి దేవుడే దిక్కు కదా అంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతటి మహానగరంలో ఫ్రీగా ఉండటానికి చోటు దొరుకుతుందంటే గొప్పేనని మనసులో అనుకుంటూ నడుస్తున్నాడు. ఎంత దూరమో తెలియదు కానీ ఇంచుమించుగా 2 గంటలు నడిచారు. ఇదిగో అబ్బాయి, ఇంకెంత దూరమూ లేదులే, వచ్చేసాం అన్నది రత్నాలు. ఇదంతా నడిచే బదులు ఆటో రావచ్చు, కానీ ఇంత మాత్ర దూరానికి 100 రూపాయలు తీసుకుంటారు. ఆ డబ్బులే ఉంటే వారం రోజులు తినడానికి సరిపోతాయి అన్నాడు దాలయ్య. ఇలా 10 నిమిషాల్లో చేరుకున్నారు. దాలయ్య ఒక కలవర్టుడు పక్కకి దిగి తన సామాన్లు దింపి అన్నీ సర్దుతున్నాడు. రాజా అటు ఇటు చూడసాగాడు. ఏంటలా చూస్తున్నావు, ఆ బ్యాగు అక్కడ పెట్టు అన్నాడు దాలయ్య. ఏంటి, ఈ కాలువలోనా? కాలువే కావచ్చు, కానీ ఎప్పుడూ నీరు రాదులే, ఏదో మురికి నీరు వస్తే ఆ పక్క నుండి పోతుంది. ఇక్కడే ఉంటారా అన్నాడు రాజా. లేకపోతే భవంతులు ఉంటాయనుకుంటున్నావా అన్నాడు దాలయ్య. మరి వరదలు వస్తే అని అనుమానంగా అడిగాడు. ఓహో, అదా, వరదలు వస్తే ఈ కాలువ నిండా నీరు వచ్చేస్తుంది. అప్పుడు అధికారులు వచ్చి మనలాంటోళ్ళని స్కూల్ బిల్డింగ్లు ఉంటాయి కదా, అందులో ఉంచి భోజనం పెట్టి పప్పులు, ఉప్పులు, నీరు, బియ్యము ఇచ్చి నీరు తగ్గాక వదిలేస్తారు. మరి ప్రభుత్వాలు పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాయి కదా అన్నాడు రాజా. నిజమే బాబు, ప్రభుత్వాల దృష్టిలో పేదవాళ్ళంటే గుర్తింపుగా రేషన్ కార్డు, డోర్ నెంబరు ఉండాలి. డోరే లేనోడికి డోర్ నెంబర్ ఎక్కడి నుండి వస్తుంది అన్నాడు దాలయ్య. ఇలా చూస్తూ పొడిగా ఉన్న స్థలంలో బ్యాగ్ పెట్టాడు రాజా. అలా కరవట్టరు అరుగు మీద కూర్చున్నాడు. పట్నంలోని మేడల వైపు చూస్తున్నాడు. ఏం చేయాలో పాలుపోవడం లేదు రాజాకి. ఓ పావుగంట తర్వాత, ఏంటి బాబు అలా చూస్తున్నావు? ఓహో, అదా, పెద్ద పెద్ద భవంతులు, అందులో కోటీశ్వరులు ఉంటారు. రేపు నేను అక్కడికే పనికి వెళ్తాను అన్నాడు దాలయ్య. ఏమేం పనులు చేస్తావు అని అడిగాడు రాజా. ఏముంది, అయ్యగారు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను. మా రత్నాలైతే అంట్లు తోముతుంది, బట్టలు ఉతుకుతుంది, ఇల్లు ఊడ్చుతుంది, ఇంకా ఇన్ని పనులు వచ్చినో అన్నాడు దాలయ్య. మనలాంటి వాళ్ళకి ఉండడానికి నీడలేదు, వాళ్ళకి అద్దాల మేడలా అంటూ రాజా ఇంకేదో అనబోతూ ఉండగా దాలయ్య కలుగు చేసుకుని, బాబు, మీరు చదువుకున్నోళ్ళు, మీకు తెలియంది కాదు. వాళ్ళంతా ఎవరనుకున్నావు? కోటీశ్వర్లు. అసలుకి వాళ్ళకి నేలంటే ఎలా ఉంటుందో తెలీదు. మంచం దిగగానే పనోలు,
రూము కదలగానే లిఫ్టు, అలా లిఫ్ట్ నుండి బయటికి రాకముందే కార్ డ్రైవర్, ఇంకా ఆపై ఏసీలు, పిఏలు. అంటే ఏ టైంకి ఏం చెయ్యాలో వీళ్ళకి తెలియదు బాబు. ఆకలేసేసరికి భోజనము, దాహం వేసరికి నీళ్ళు, ఇవన్నీ ఇవ్వడానికే ఆ పిఏలట. అంతెందుకు బాబు, సంతకం పెట్టే పెన్న కప్పు కూడా పెట్టడానికి కూడా పనులు ఉంటారు. రత్నాలు కలుగు చేసుకుని మరి ఉండరేటి, వాళ్ళంతా అదృష్టవంతులు. ఎవరు పుట్టుక వాళ్ళది, వాళ్ళ మనకు జరగాలంటే ఎలాగవుద్ది? సరే, ఈ బిందె పట్టుకెళ్ళి నీళ్ళు పట్టిరా అంది. మారు మాట లేకుండా దాలై నీళ్ళకెళ్ళాడు. రత్నాలు 3 రాళ్ళు తీసి పొయ్యి ముట్టించింది. మహాలక్ష్మి ఏరి తెచ్చిన కొన్ని పుల్లలు పొయ్యిలో పెట్టి మూట్లో నుంచి 2 డబ్బాల బియ్యం తీసి భర్త తెచ్చే నీళ్ళు కోసం ఎదురు చూస్తుంది. ఇదిగో